చూడండి, మీకు లాస్ట్ క్లాస్లో యాంగిల్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తానండి, 5 మార్క్స్కి వస్తాయి. వేటనా చూద్దామండి. ఫస్ట్ మీకు ఆర్ బార్ అంటే పొజిషన్ వెక్టర్ అండి, xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అండి. ఈ ఆర్ బార్కి మోడ్ వేసాం అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ ఇది స్కేలర్ అవుతుంది అనమాట అండి. అప్పుడు ఎవరు రాస్తుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటాం. అది ఇక్కడ వెక్టర్ అంటే ఆర్ బార్ రాసాను, దాన్ని మోడ్ వేసాం కాబట్టి ఆర్ బార్ అని రాయం, ఎలా ఆర్ అని రాస్తాం. కానీ ఆర్కి వేరియేషన్ కోసం నేను ఏం చేస్తున్నానంటే, మీ టెక్స్ట్ బుక్లో అయితే వెక్టర్ అయితే థిక్గా రాస్తాడండి, ఇలాగా థిక్గా ఉంటుందండి. మనమైతే బార్ పెడతాం, బార్ లేకపోతే అది వెక్టర్ కానట్లు లెక్క. దాని వేరియేషన్ కోసం నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ స్టెప్లో ఉన్నటువంటి ఆర్ని రాస్తున్నానండి. ఎందుకంటే మీరు ఎలా రాసుకున్నా పర్వాలేదు, మీకు అర్థం అవడం కోసం నేను ఆర్ అంటే మోడ్ ఆర్ బార్ అని చెప్తున్నాను. అంటే ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, కాబట్టి ఆర్ స్క్వేర్ చేశాను అనుకోండి. అంటే ఆర్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అవుతుంది. దీన్ని డెరివేటివ్ చేశాను అనుకోండి, మీరు పార్షియల్ డెరివేటివ్ చేశాను అనుకోండి, ∂x ఆఫ్ అని ఏమ్మా చేస్తే ఏమవుతుందండి, ఆర్ స్క్వేర్ డెరివేటివ్ ఇక్కడ ∂x ఆఫ్, ఇది మొత్తం అంతా డెరివేటివ్ చేస్తాం. ఒక్కొక్క దాన్ని చేస్తే ఇక్కడ మీకు ఒకసారి డెరివేటివ్ చేసి చూపిస్తున్నాను చూడండి. పార్షియల్ డెరివేటివ్ చేసేటప్పుడు ఆర్ స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 2r ఇంటూ ∂r/∂x అనమాట. దీని ఏమవుద్దంటే ఎక్స్ నుంచి చేస్తున్నప్పుడు 2x వస్తుంది, ఇంటూ ∂x/∂x వస్తుందండి. ఆ వాల్యూ 1 అవుద్దండి. ∂x/∂x క్యాన్సర్ 1 అవుద్ది, అందుకే ఇది రాయట్లేదు. మరి y స్క్వేర్ చేస్తే ఏమవుద్దండి, కాన్స్టెంట్ కాబట్టి y స్క్వేర్ అనేది మనం ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం, y స్క్వేర్ కాన్స్టెంట్ అనుకుంటాం కాబట్టి +0. అలాగే z స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 0, పార్షియల్ డెరివేటివ్ చేస్తే 0 అని చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ. అంటే 2 క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ ∂r/∂x ఈక్వల్ టు x/r. ఇంతకుముందు ఒకసారి చెప్పానండి మీకు ఎలా వచ్చింది అనేది. అలాగే సిమిలర్లీ ∂r/∂y ఉందనుకోండి, y/r అండి. ఇక మీరు అదే రాసేసుకోవాలండి. అలాగే ∂r/∂z అని ఉందనుకోండి, z/r. ఇలాగ మీరు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు అనమాట అండి. ఈ ఆర్కి వేరియేషన్ తెలడం కోసం నేను ఇది స్కేలర్, ఇది వెక్టర్. మరి ఇలా రాశారనుకోండి, ∂r/∂x అని రాసామనుకోండి, అప్పుడు ఏంటంటే దీని డెరివేటివ్ చేస్తే మీకు 1 వస్తుంది. అక్కడ ఐ ఉందండి, ఇంటూ ఐ బార్. అర్థమవుతుందండి. ∂r/∂x అంటే ఐ బార్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ∂r/∂x బార్ అంటే ∂x అంటే ఐ బారు. నేను చేసింది ఏంటి, ఇక్కడ స్కేలర్ చేశాను అంతే. ∂r/∂x అంటే x/r వచ్చింది. అలాగే మీకు ∂r/∂y అన్నాం అనుకోండి, ఇది j బార్ వస్తుంది. ∂r/∂z అన్నాం అనుకోండి, ఇది k బార్ వస్తుంది. వేరియేషన్ చూడండి అండి. అమ్మా మీకు ఆర్కి వేరియేషన్ చూస్తారని అనుకుంటున్నాను. ఇంకెక్కడ వచ్చినా యూజ్ చేసుకోవచ్చు అండి. అంచేత మీకు దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తానండి, వీటిని యూజ్ చేస్తూ. సో దట్ మీకు క్వశ్చన్లో ఇచ్చాడు. మీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందంటే అండి, క్వశ్చన్ ఎలా ఉందండి, ∆r అని ఉంది, r/r అని ఉంది. చూడండి, రెండేళ్ళు వేరియేషన్ కాదు. ఇది స్కేలర్కి చేస్తే ∆r r/r అట. ∆r ఏంటండి చూద్దాం. మనం ∆r తీసుకుందాం. ∆r అంటే ఏంటి, ఐ బార్ ∂r/∂x ప్లస్ j బార్ ∂r/∂y ప్లస్ k బార్ ∂r/∂z. మీకు ముందే చెప్పాను, ఐ బార్ ఇంటూ ∂r/∂x అంటే x/r అని. అది ఎలా వచ్చిందని అప్పుడు చేసి చూపించానండి. ∂r/∂x అంటే x/r. మీకు ఎలా వచ్చిందన్నది ఇంతకుముందే చేసి చూపించాను, చూసుకోండి. ప్లస్ j బార్ ఇంటూ ∂r/∂y అంటే y/r, k బార్ ఇంటూ ∂r/∂z అంటే z/r అని. ఈ అన్నింటిలో కామన్ r ఉంది. అంచేతన మీకు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్/r అని రాయొచ్చండి. xi బార్ ప్లస్ yj బార్ పొజిషన్ వెక్టర్ అండి. ఇప్పుడు కూడా r బార్ అంటే అండి, r బార్ అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బారు. అంచేతన దీన్ని మనం r బార్ కింద రాస్తాం. r బార్/, ఇది r అని రాస్తే ఇలాగా. అయితే మీరు అనుకోవచ్చు ఇది 5 మార్క్స్ కేటండి. అంటే
అంటే మీకు ముందుగానే చేసేసాను కాబట్టి మీకు ఉండలేదు. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆర్ బార్ అని రాసుకుని ఇది రాసినప్పుడు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇది రాసి దీని అంతటా చేసినప్పుడు ఈ ప్రాబ్లం అంతా ఎక్కువ కింద కనపడుతుంది. ఈ వాల్యూ ముందుగానే మనం చేసి ఇచ్చేసాను మీకు. ఆర్ స్క్వేర్ చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ చేసి వేద్దాం అనుకుంటే 5 మార్క్స్ ఇచ్చినప్పుడు అది కూడా చేయండి. లేదు ఇలా రాసేసినా పర్వాలేదు. లేదనుకుంటే మొత్తం ఇదంతా తీసుకొని మీరు చేయవలసి వద్దండి. ఎలాగండి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఒకవేళ ఇదంతా చేసి చూపించాము. అన్ని ప్రాబ్లమ్స్కి చేయాలంటే కష్టాలు ముందే చేయిస్తానండి. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇదంతా రాయాలండి. మళ్ళీ ఇక్కడ డో ఆర్ బై ఇక్కడ డో ఎక్స్ ఈక్వల్ టు ఇలా రాసుకున్నా పర్వాలేదు. ఎక్స్ బై ఆర్ వస్తుంది. డో ఆర్ బై డో వై వై బై ఆర్ డో ఆర్ బై డో జెడ్ జెడ్ బై ఆర్ ఇలాగ మీరు రాసుకుని ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేసాం కదండి ప్రాబ్లంలో అలా చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మీకు డెల్ ఆర్ అంటే మీకు ప్రాబ్లం చేయొచ్చు. డెల్ ఆర్ అంటే చేసి చూపించానండి. నెక్స్ట్ మీకు ఇలా ఉందండి. డెల్ 1 బై ఆర్ అంట ఈక్వల్ టు మైనస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్. మీకు అసలు మరి ఇందాక చెప్పలేదు అంటున్నారు. ఆర్ బార్ అంటే ఏంటంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అండి. ఇది తెలిసిందే. అయితే ఈ ఆర్ అంటే వేరు. ఆర్ అంటే ఏంటండి రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అండి. అదే మీకు డో ఆర్ బై డో ఎక్స్ ఉందనుకోండి ఎక్స్ బై ఆర్ ఇలా రాసుకోండి ప్రతి ప్రాబ్లంకి. డో ఆర్ బై డో వై ఉందనుకోండి వై బై ఆర్. డో ఆర్ బై డో జెడ్ ఉందనుకోండి జెడ్ బై ఆర్. ఇది రాసిన తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నానండి. ఈ వాల్యూస్ మీ దగ్గర ఉన్నట్టే కదండి. ఇప్పుడు చేత అవి తీసేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఆర్ బార్ అంటే ఏంటో తెలిసింది మీకు. నెక్స్ట్ డెల్ ఆర్ అంటే ఏంటో తెలిసింది. ఫస్ట్ ఈ ఎల్హెచ్ఎస్ స్పాట్లో డెల్ 1 బై ఆర్ ఉందండి. డెల్ 1 బై ఆర్. డెల్ 1 బై ఆర్ అంటే ఏంటి ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై ఆర్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ 1 బై ఆర్ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ 1 బై ఆర్ అండి. 1 బై ఆర్కి డెరివేటివ్ అవుతుందంటే అండి ఐ బార్ ఇంటూ ఇక్కడ చూడండి మీకు దీన్ని ఎలా రాస్తామంటే అండి డో బై డో ఎక్స్ అని ఒకటి చేసి చూపిస్తున్నాను. 1 బై ఆర్ని ఆర్ పవర్ -1 అని రాస్తాను. దీని డెరివేటివ్ ఏమవుద్దంటే అండి -1 ఇంటూ ఆర్ పవర్ -1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ వస్తుంది అన్నమాట. ఎక్స్ వేస్తాం కాబట్టి ఇది ఏమవుద్ది ఇక్కడ -1 బై ఆర్ స్క్వేర్ వస్తుంది. -1 బై ఆర్ స్క్వేర్ అంటే డో ఆర్ బై డో ఎక్స్ అని రాస్తాం అన్నమాట. ఇది డెరివేటివ్ అని దీనికి. అంచేత డైరెక్ట్గా ఇక్కడ నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. -1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఇక్కడ ప్లస్ జే బార్ ఇంటూ -1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ డో ఆర్ బై డో ఇది డో అండి డో ఆర్ బై డో ఎక్స్ డో వై అండి ప్లస్ కే బార్ ఇంటూ -1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్. మీరు ముందు చూశారు ఐ బార్ ఇంటూ ఇక్కడ మీకు అన్నింటిలోనే తర్వాత చూద్దాం -1 బై ఆర్ స్క్వేర్. మరి డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ అన్నాను ప్లస్ జే బార్ ఇంటూ -1 బై ఆర్ స్క్వేర్ లేదు -1 బై ఆర్ స్క్వేర్ కామన్ తీసేయండి అన్నింటిలోనే మీకు ఇబ్బందిగా ఉంటాయి. -1 బై ఆర్ స్క్వేర్ అన్నింటిలోనే ఉంది. -1 బై ఆర్ స్క్వేర్ కామన్ తీసేస్తే ఐ బార్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఆర్ బై డో వై ఎలా చేసినా పర్వాలేదండి. కే బార్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ అని రాస్తాం. దట్ ఈక్వల్ -1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఐ బార్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ అంటున్నారు. ఇదైతే జే బార్ ఇంటూ ఇది వై బై ఆర్ అంటున్నారు. కే బార్ ఇంటూ ఇది జెడ్ బై ఆర్ అని మీరు ముందుగానే రాసి చూపించారండి. ఇది మళ్ళీ యాడ్ చేశాను అనుకోండి ఆ వాల్యూ అంతా -1 బై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఇంటూ ఇది మీరు చూసారు ఇంతకుముందే ఆర్ బార్ బై ఆర్ అండి. ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అంటే ఆర్ బార్ అంటే -ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి డెల్ 1 బై ఆర్ అంటే -ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ అండి. -ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి మీకు ఇలా ఉందండి. థర్డ్ అంటే మీకు ఎలా చేయాలో చెప్తుందండి. ఏ ఇంటూ అంటే ఏ బార్ వెక్టర్ ఉందన్నమాట. ఏ బార్ ఇంటూ డెల్ ఆఫ్ 1 బై ఆర్ అంటే అండి దీని ఆన్సర్ ఎలా ఇచ్చారంటే -ఏ బార్ డాట్ ఆర్ బార్ బై ఆర్ అని ఇచ్చాడు.
ఏమీ లేదండి, ఇప్పుడు చేసాం కదా ఈ వాల్యూ. ఒకవేళ ఎల్హెచ్ఎస్ తీసుకుని మీరు అప్పుడు అడిగితే ఇదే 5 మార్క్స్ అడిగితే చేయండి. ఎలాగా, ఒకవేళ మీకు ఇచ్చాడు అనుకోండి ఏ బార్ డాట్ డెల్ 1/r అని తీసుకుంటారు. ఇది చేస్తారు, ఇక్కడ ఏ బార్ అలా ఉంటుంది, ఏ బార్ డాట్ అని ఇది కంటిన్యూషన్ చేస్తారు. మీరు చేస్తే ఏమొచ్చింది నాకు ఇప్పుడు -r/r³ అని వచ్చింది. అది రాసాను ఇప్పుడు నేను, మీరు అక్కడ అవసరం చేయండి 5 మార్క్స్ వస్తే అని. దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఏ బార్ డాట్ r/r³ అని రాస్తాను నేను. అప్పుడు ప్రూవ్ చేయమని మీరు అప్పుడు చేసుకోండి. ఇది డెల్ 1/r మీరు డెల్ 1/r అంటే అదే డెల్టా 1/r అంటే చేశారు కదండి. డెల్టా అన్నాము. డెల్ 1/r అంటే మీకు చేసాం, అదే ఆ వాల్యూ కట్టాం, ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ అండి మీకు డెల్ r³ ఉందండి. డెల్ r³ అంటే ఎంత ఉందో చూడండి, 3r ఇంటూ r/r అండి. వేరియేషన్ కోసం నేను r/r ఇలా రాస్తానని చెప్పాను. ఓకే, డెల్ r³ చేయాలి. డెల్ r³ అంటే ఏంటండి అంటే i బార్ ఇంటూ ∂x ఆఫ్ r³ ప్లస్ j బార్ ఇంటూ ∂y ఆఫ్ r³ ప్లస్ k బార్ ఇంటూ ∂z ఆఫ్ r³ అండి. మరి r³ డెరివేటివ్ ఏమవుతుందండి, i బార్ ఇంటూ 3 ఇంటూ r² వచ్చి ఇంచేత డెరివేటివ్ వేసినప్పుడు ఇక్కడ 3 - 1 అని రాస్తాం. 3 - 1 అంటే ఏంటి ఏమవుతుందండి 2 అవుతుంది. ఇంటూ ∂r/∂x ప్లస్ j బార్ ఇంటూ దీనికి డెరివేటివ్ 3r² ∂r/∂y ప్లస్ k బార్ ఇంటూ 3r² ∂r/∂z. ఎన్నట్లో 3r² కామన్ ఉందండి. 3r² కామన్ తీస్తే i బార్ ఇంటూ ∂r/∂x అండి ప్లస్ j బార్ ఇంటూ ∂r/∂y ప్లస్ k బార్ ఇంటూ ∂r/∂z అండి. దట్ ఈక్వల్ టు 3r² ఇంటూ i బార్ అంటే మీకు i బార్ ఇంటూ ఇదేమో ఏం చెప్పానండి ∂r/∂x అంటే x/r ప్లస్ j బార్ ఇంటూ y/r ప్లస్ k బార్ ఇంటూ z/r. చూడండి ఈ వాల్యూని గుర్తుపెట్టి రాసేస్తున్నాను. అదేనండి మీకు గుర్తు రాకపోతే ముందు చేసుకోవాలి మరి మొత్తం అండి ఆ వాల్యూ ఎలా అవుతుందని. ఈ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి కంపల్సరీ 3r² ఇంటూ ఇది మీకు ఇదంతా కూడా r/r అవుతుంది. r/r మరి r అనేది r² క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3r ఇంటూ r వస్తుందండి. 3r ఇంటూ r. ఇది ఆన్సర్ r వచ్చేస్తాను మీకున్న. ఇవన్నీ కూడా మీకు నోట్స్ వాట్సాప్ చేశానండి, ముందుగానే చూసుకోండి మీ నోట్స్లోని. ఇన్ కేస్ ఒక నోట్స్లో తేడా ఉండొచ్చు, ఇక్కడ చెప్పినప్పుడైనా వేరియేషన్ అంటే చూసుకోండి. డెల్ లాగ్ మీకు ఇలా ఇచ్చాడు, మాడ్ అంటే మీకు ఇచ్చింది r అండి, దట్ ఈక్వల్ టు r/r². ఎందుకంటే లాగ్ ఆఫ్ ఎప్పుడు కూడా లాగ్ లోపల ఈ వాల్యూ ఎప్పుడు నెగిటివ్ ఉండదండి, పాజిటివ్ ఉంటుంది. అంచేత ఏం చేస్తారంటే నెగిటివ్ వాల్యూ వచ్చిన మోడ్ వేయడం కోసం మోడ్ వేస్తే ఇంకా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏమో పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి మోడ్ వేసి రాస్తారు. అందుకంటే మీకు ఇచ్చింది ఏంటంటే సొల్యూషన్లో రాస్తాను చూడండి. డెల్ లాగ్ మోడ్ r అంటే ఇది r/r కాదండి ఇచ్చింది, మామూలుగా ఇచ్చాడు. అంటే మీకు ఇచ్చింది ఎలా ఇచ్చాడంటే డెల్ లాగ్ r, మీకు వేరియేషన్ చూపించాం కదండి. r అంటే r/r కాదు, r అండి. డెల్ లాగ్ r అన్నాం కాబట్టి ఇది i బార్ ఇంటూ ∂x ఆఫ్ మీకు ముందుగానే గుర్తుపెట్టుకోవాలండి. మనకి కంపల్సరీ ఇక్కడ ∂r/∂x అని వస్తుంది, వస్తే అది x/r. ఇంక మర్చిపోకూడదు మీరు ఆ వాల్యూ, ఏదో చేసుకుని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. r/r అయితే కాదండి నేను చెప్పేది అదే. r/r అయితే మాత్రం xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ఉన్నప్పుడు మీకు ∂r/∂x అంటే మాత్రం i బారే. ∂x/∂x 1 అయిపోద్ది i బార్, ఇవి 0 అవుతాయి. ∂r/∂y అంటే j బారే, ∂r/∂z అంటే k బారే. కానీ నేను అడిగింది ఏంటంటే r అండి. r అంటే ఏంటండి ఇది r² x² ప్లస్ y² ప్లస్ z² తీసుకుని దీన్ని డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి దీని నుంచి అయితే ∂r/∂x అంటే x/r, ∂r/∂y y/r, ∂r/∂z z/r. ఈ రెండింటికి వేరియేషన్ చూడండి. ∂r/∂x అంటే i బారు, కానీ ∂r/∂x అంటే రెండింటికి వేరంటే ఇక్కడ నేను వెక్టర్ డెరివేటివ్ చేస్తే i బార్ వెక్టర్ వస్తుంది,
ఇక్కడ నేను స్కేలర్ డెరివేటివ్ చేస్తున్నాను, ఇది x/r గుర్తుపెట్టుకుని చేయండి. అంచేత ఇది ఎక్కడ వచ్చినా ఇదే రాస్తుంటాను. ఇక్కడ మీకు log r ఉంది ప్లస్ j బార్ ఇంటూ ∂y ఆఫ్ log r ప్లస్ k బార్ ఇంటూ ∂z ఆఫ్ log r అండి. దట్ ఈక్వల్ టు i బార్ ఇంటూ log r డెరివేటివ్ log xకి డెరివేటివ్ 1/x అండి. ఇక్కడ 1/r ∂r/∂x ప్లస్ j బార్ ఇంటూ 1/r ఇంటూ ∂r/∂y ప్లస్ k బార్ ఇంటూ 1/r ఇంటూ ∂r/∂z. అయితే i బార్ ఇంటూ 1/r కామన్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. 1/r కామన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ i బార్ ఇంటూ ∂r/∂x ప్లస్ j బార్ ఇంటూ ∂r/∂y ప్లస్ k బార్ ఇంటూ ∂r/∂z. దట్ ఈక్వల్ టు 1/r ఇంటూ ఈ వాల్యూని i బార్ ఇంటూ x/r అని మీకు ప్లస్ j బార్ ఇంటూ y/r అని ప్లస్ k బార్ ఇంటూ z/r అని రాస్తాం. ఈ వాల్యూని ఇందాక సింప్లిఫికేషన్ చేస్తాం. ఇదేమో 1/r, ఇది r/r, మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే r/r². ఈ విధంగా log r అని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీకు మన సాల్వ్ ప్రాబ్లమ్స్లో ప్రాబ్లం ఉంటుందండి, అది కూడా చెప్తాను. ఇగో సో దట్ అని ఇచ్చాడండి. గ్రాడ్ r ఫార్ m ఈక్వల్ టు m ఇంటూ r ఫార్ m-2 ఇంటూ r బార్ అంటండి. ఇంటూ అని చెప్పడం కోసం రాస్తానండి, డాట్ తీసేస్తున్నాను. ఇది ప్రాబ్లం. గ్రాడ్ అలా గ్రాడ్ అంటే ఏంటి చాలా జాగ్రత్త చూడాలి. ప్రాబ్లమ్స్ ఇవి వస్తే చాలా ప్రాబ్లమ్స్ అనేవి చేసుకోవచ్చు మనం. గ్రాడ్ మీకు ఇందులో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, మీకు తెలియవలసింది r బార్ అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ∂r/∂x. ఇది కాదు కట్టేది, అర్థమైందండి. అంచేత మీకు ఇక్కడ మీకు r² అంటే mod r బార్ స్క్వేర్. క్వశ్చన్ ఏది ఇచ్చిన ఇలా రాసుకోండి, x² ప్లస్ y² ప్లస్ z². అంటే ఇక్కడ ∂r/∂x అంటే ఏమవుతుంది, x/r. ఒకసారి చేసి చూపించాను నేను. ∂r/∂y అంటే ఏమవుతుంది, y/r. ∂r/∂z అంటే ఏమవుతుంది, z/r. మీకు అలవాటు అవుతుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసి చూపిస్తున్నాను నేను. ఏమ్మా ఈ ప్రాబ్లం ఏది ఇచ్చినా ఇలా చేయండి. ఫస్ట్ 3 స్టెప్స్ ఇలాగే వస్తాయి, ఏ ప్రాబ్లం కన్నా సరే. ఇందులాంటి మోడల్ ప్రాబ్లంకి ఏ వచ్చినా ఫస్ట్ 3 స్టెప్స్ ఇలాగే వేస్తాం. ఇప్పుడు మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గ్రాడ్ r పవర్ m అని అడిగాడు. అంటే గ్రాడ్ అంటే ఏంటి, డెల్ అండి. డెల్ r పవర్ m. డెల్ అంటే ఏంటండి, i బార్ ఇంటూ ∂x ఆఫ్ r పవర్ m ప్లస్ j బార్ ఇంటూ ∂y ఆఫ్ r పవర్ m ప్లస్ k బార్ ఇంటూ ∂z ఆఫ్ r పవర్ m అని మీకు ఇందాక క్యూబుల్లో ఫార్ములా చెప్పాను. అలాగేనండి i బార్ ఇంటూ m ఇంటూ r పవర్ m-1 ఫార్ములా అనమాట, కరెక్ట్గా పడుతుంది మీకు. ఇంటూ r డెరివేటివ్ ∂r/∂x ప్లస్ j బార్ ఇంటూ మనకి r అంటే m ఇంటూ r పవర్ m-1 ∂r/∂y ప్లస్ k బార్ ఇంటూ m ఇంటూ r పవర్ m-1 ∂r/∂z. ఈ అన్నిటిలో కామన్గా ఉన్నది ఏంటంటే m ఇంటూ r పవర్ m-1 కామన్ తీయండి. ఇక్కడ i బార్ ఇంటూ ∂r/∂x ప్లస్
జే బార్ ఇంటూ డో ఆర్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ ఇది రాసేది. దట్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఆర్ ఫార్ ఎమ్ మైనస్ 1 ఇంటూ ఐ బార్ ఇంటూ మీకు చెప్పాను ఇది ఎక్స్ బై ఆర్ ప్లస్ జే బార్ ఇంటూ వై బై ఆర్ ప్లస్ జెడ్ కే బార్ ఇంటూ జెడ్ బై ఆర్. దట్ ఈక్వల్ ఎమ్ ఇంటూ ఆర్ ఫార్ ఎమ్ మైనస్ 1 ఈ వాల్యూ అంతా సింప్లిఫై చేస్తే మీకు ఇంతకుముందు చేసి చూపించాం కదండి ఆర్ బార్ బై ఆర్ వస్తుంది. ఇక్కడ డినామినేటర్లో ఆర్ ఉంది కాబట్టి దీన్ని ఎమ్ ఇంటూ ఆర్ పవర్ ఎమ్ మైనస్ 1 ఇంటూ ఆర్ పవర్ మైనస్ 1 ఇంటూ ఆర్ బార్ అని రాస్తాం. దట్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఆర్ పవర్ ఎమ్ మైనస్ 2 ఇంటూ ఆర్ బార్. ఈ విధంగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం గ్రాడ్ అనేటువంటిది ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్లో మనం మొత్తం అంతా కూడా గ్రాడియంట్ గురించి నేర్చుకున్నామండి. గ్రాడ్ అంటే ఏంటి అన్నది. ఇప్పుడు దీంతో పాటుగా మనం నెక్స్ట్ టాపిక్ డెఫినేషన్ ఏంటంటే అండి డైవర్జెన్స్ కర్ల్ 3 ఉంటాయండి. మొత్తం గ్రాడ్ నెక్స్ట్ మీకు డైవర్జెన్స్ గురించి చెప్తాను. అలాగే ఒకసారి మీకు ఇప్పుడు దాకా నేర్పినంత గ్రాడ్ అండి వేరియేషన్ చూపిస్తాను 3 అడిగిని. ఇప్పుడు దాకా మీకు గ్రాడియంట్ గురించి చూస్తున్నాం అంటే గ్రాడ్ ఇప్పుడు దాకా చెప్పింది అదేనండి మీకు. మీకు గ్రాడియంట్ చెప్పాను. తర్వాత ఇప్పుడు డైవర్జెన్స్ చెప్తున్నానండి. ఇంకోటి కర్ల్ 8-3 ఉన్నాడంటే వేరియేషన్ చేయడం మీరు చూడాలి. గ్రాడియంట్ డైవర్జెన్స్ కర్ల్ వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా గ్రాడియంట్ గురించి నేర్చుకున్నాను. దీన్ని ఏమన్నానంటే గ్రాడియంట్ అనగా గ్రాడ్ ఎఫ్ కానీ గ్రాడ్ ఫై కానీ అన్నాను అని ఏమన్నానంటే డెల్ ఫై అని చెప్పాను. ఇక్కడ పై ఈజ్ స్కాలర్ అని చెప్పానండి నాట్ వెక్టర్ స్కాలర్ అండి ఏమో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డైవర్జెన్స్ చెప్తానండి. ఈ డైవర్జెన్స్ డెఫినేషన్ ఏంటంటే అండి అంటే ఇఫ్ ఎఫ్ఆర్ ఈజ్ కంటిన్యూస్లీ డిఫరెన్సిబుల్ వెక్టర్ ఫంక్షన్ అన్నమాట అండి. ఇక్కడ ఎఫ్ఆర్ తీసుకుంటాను. ఇక్కడ పై అన్నాను ఇది స్కాలర్ కానీ ఇక్కడ ఎఫ్ఆర్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే కంటిన్యూస్లీ మనకేంటంటే అండి డిఫరెన్సిబుల్ వెక్టర్ ఫంక్షన్ అన్నమాట అండి. అప్పుడు ఇక్కడ డైవ్ ఎఫ్ బార్ని డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ అంటారు. దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే అండి అంటే నేను రాసాను ఎలా డినోట్ చేశారన్నది ఐ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డాట్ కంపల్సరీ అండి డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ కే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. ఇది మరి ఇక్కడ పై అంటే స్కాలర్ అనుకున్నాం కానీ దీన్ని ఎలా రాసామండి మనం ఐ బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో పై బై డో జెడ్ అని రాసాం. ఇక్కడ డాట్లు కూడా పెట్టలేదు. వచ్చేది ఇది స్కాలర్ ఇది వచ్చేది వెక్టర్ అంచేతన డై ఎఫ్ బార్ అంటే మీరు ఇలాగా డైవ్ ఎఫ్ బార్ని డెల్ డాట్ ఎఫ్ బార్ అని పెట్టాలండి. డెల్ డాట్ ఎఫ్ బార్ అని ఇంచేతంటే డెల్ అనే డిఫరెన్స్ వెక్టర్ డిఫరెన్స్ ఆపరేటర్ అన్నాను నేను డెల్ని. దీని ఏం చెప్పాను మీకు ముందే ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ అని చెప్పాను. అంచేత ఇది కూడా ఏంటి మనకి వెక్టరే. ఒక వెక్టర్కి మరొక వెక్టర్కి మధ్యలో డాట్ ప్రొడక్ట్ వేసేటప్పుడు ఇలా డాట్ పెడతాం. స్కాలర్ ప్రొడక్ట్ వేసేటప్పుడు క్రాస్ పెడతామని చెప్పాను. డెల్ క్రాస్ చెప్పాలి సార్. మరి ఇక్కడ ఎందుకు రాయలేదండి అలా అంటే ఎస్ డెల్ అనేటువంటిది వెక్టరే కానీ పై అనేటువంటిది ఏంటండి స్కాలర్. అంచేత పై అనేటువంటిది స్కాలర్ కాబట్టి డెల్ పై అని రాశాను. ఒక వెక్టర్ని మరో వెక్టర్ని మల్టిప్లై చేసినప్పుడు అది డాట్ ప్రొడక్ట్ అయినా ఉండాలి లేదా క్రాస్ ప్రొడక్ట్ అయినా ఉండాలి. అంచేతన డాట్ ప్రొడక్ట్ అనే ఉండాలండి.
అది లేదా స్కాలర్ ప్రోడక్ట్ అంటే క్రాస్ ప్రోడక్ట్ అనే ఉండాలి. డైవర్జెన్స్ అన్నప్పుడు డాట్ ప్రోడక్ట్ వస్తుంది, డైవెబ్బార్ గుర్తుపెట్టుకోండి. అంచేత డైవెబ్బార్ అన్నాం. డైవెబ్బార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఐ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎఫ్ ప్లస్ కే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. ఎస్, మరి కర్ల్ అంటే ఏంటండి? కర్ల్ ఎఫ్ బార్ అనేది మీకు ఎలా డిఫైన్ చేస్తామంటే అండి, ఇక్కడ క్రాస్ అనమాట, ఐ బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ కే బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. ఇదండి, దీన్ని కర్ల్ ఎఫ్ బార్ అంటారు. కర్ల్ ఎఫ్ బార్ అంటే ఎలా డినోట్ చేస్తారంటే అండి, డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంట. డెల్ క్రాస్ ఎఫ్ బార్. ఇక్కడ మీకు నేను వేరియేషన్ చూపిస్తున్నాను. గ్రాడ్ అంటే గ్రాడ్ డెల్ ఫై వేరు, ఇది డెల్ డాట్ ఫై, డెల్ డాట్ ఎఫ్ బార్. ఇవి వెక్టర్స్ అవ్వాలండి. ఇవి స్కాలర్స్ అయినాయి అనుకోండి, దీని డెట్ వాల్యూ 0 అయిపోద్ది, దీని వాల్యూ డైవర్జెన్స్ వాల్యూ 0, కర్ల్ వాల్యూ 0. అవి స్కాలర్స్ అవుతే 0 అయిపోతుంది. అలాగే అది డెల్ క్రాస్ ఎఫ్ బార్ అని రాస్తాం. ఓకే, ఎప్పుడైనా వెక్టర్ తీసుకుని డైవర్జెన్స్ చేసినప్పుడు ఆ వాల్యూ 0 అయిందనుకోండి, అర్థమైందండి? ఎప్పుడైనా దాన్ని సోలినాయిడల్ అంటారు. ఎప్పుడైనా మీకు తీసుకున్నటువంటి సోలినాయిడల్ అంటామండి. సోలినాయిడల్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా డైవర్జెన్స్ ఎఫ్ ఎప్పుడన్నా వెక్టర్ తీసుకున్నాం, ఇప్పుడు స్కాలర్ తీసుకొట్టామనుకోండి, డెల్ పై అని డెల్ డాట్ పై అని అనుకోండి, అది 0. అంతేగాని ఇక్కడ స్కాలర్ కట్టినప్పుడు ఎప్పుడు కూడా స్కాలర్ కడితే ఆ వాల్యూ డైవర్జెన్స్ వాల్యూ 0 అవుద్ది, అర్థమైందండి? అంచేతన అది వేరు. స్కాలర్ కాకుండా వెక్టర్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా డైవర్జెన్స్ వాల్యూ 0 అయిందనుకోండి, దాన్ని సోలినాయిడల్ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఏ సోలినాయిడల్ అయితే పీని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతుంటారు. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయండి, అదే ఏదో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంచేత ఇది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడైనా సోలినాయిడల్ అని అంటామంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0 అయితే. మరి కర్ల్ ఎఫ్ బార్ అయితే 0 అయితే ఏమంటారు? ఇదే కర్ల్ ఎఫ్ బార్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ అండి. ఎప్పుడైనా 0 అయిపోయింది అనుకోండి, దీన్ని ఏమంటారంటే అండి ఇర్రోటేషనల్ అంటామండి. చూడండి, ఇక్కడ మీకు ఇర్రోటేషనల్ అండి. ఎప్పుడో కర్ల్ ఎఫ్ బార్ 0 అయితే, మరి డైవ్ ఎఫ్ బార్ 0 అయితే సోలినాయిడల్. అంటే ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇర్రోటేషనల్ అయినప్పుడు మనం ఏం చేస్తాం అంటే డైవ్ ఎఫ్ బార్ ఈక్వల్ 0కి ఈక్వల్ చేసుకుంటాం. సోలినాయిడల్ అయినప్పుడు అదే కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ 0కి, అదే సోలినాయిడల్ అయినప్పుడు డైవ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి ఇవి 2 వర్డ్స్. వీటి మీద ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనకి గ్రాడియంట్లో ఓన్లీ గ్రాడియంట్లో స్కాలర్ మీద ఉంటుంది కాబట్టి డెల్ ఫై అని చేసి ఇప్పుడుదా ప్రాబ్లం చేస్తాం. ఇప్పుడు డైవర్జెన్స్లో మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, డైవర్జెన్స్లో థియరం ఎలా అప్లై చేస్తాం ఇది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ బార్ ఈక్వల్ టు F1i బార్ ప్లస్ F2j బార్ ప్లస్ F3k బార్ అయిందనుకోండి, ఇక్కడ మామూలుగా రాసినప్పుడు ఇక్కడ వెక్టర్ అనేది అసలు యూజ్ చేయమని చెప్పాను. అంచేత ఇది కాదు. ఇక్కడ డైవ్ ఎఫ్ బార్ వచ్చినప్పటికి ఎలా చేస్తామంటే అండి, సోలినాయిడల్ అంటే చూసారు కదా, డైవ్ ఎఫ్ బార్ డెఫినేషన్ ప్రకారం చేస్తే ఇలా వస్తుందండి. డైవ్ ఎఫ్ బార్ అంటే అలా తీసుకున్నప్పుడు అమ్మ అంటే డైవ్ ఎఫ్ బార్ అని రాస్తున్నాను. డెల్ డాట్ ఎఫ్ బార్ ఏమవుతుందంటే సింపుల్గా డో F1 బై డో ఎక్స్ ప్లస్ డో F2 బై డో వై ప్లస్ డో F3 బై డో జెడ్. వచ్చేది ఏంటి తెలుసా, స్కాలర్ వస్తుంది డాట్ పట్టుకోవాలండి. F1 డో F1 బై డో ఎక్స్ డో F2 బై డో వై డో F3 బై డో జెడ్. చాలా ఈజీ అనమాట. డైవ్ ఎఫ్ బార్ ఎప్పుడన్నా అడిగాడు అనుకోండి, అక్కడ అడిగిన ఒక్కొక్క దాన్ని ఐ బార్ జే బార్ ఎవరికి ట్రై. మరి ఇక్కడ ఏం చేస్తామండి అంటే, మరి ఇక్కడ కర్ల్ ఎఫ్ బార్ ఎలా కడతామని అంటే మనం ఫార్ములాస్ కట్టవలసిందండి. డట్ వేసుకోవడం, ఫస్ట్ ఐ బారు జే బారు కే బారు రాసిన తర్వాత ఇక్కడ డెల్ అన్నాను కదా, డెల్ అంటే ఏం చెప్పాను అమ్మ మీకు డో బై డో ఎక్స్ డో బై డో వై 2 వెక్టర్స్ కదా, డో బై డో జెడ్. మరి ఎఫ్ బార్ అంటే ఏంటి రాస్తామండి, F1 F2 F3 ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి దీన్ని.
దీన్ని వచ్చినట్టుగా ఇలా ఫైండ్ అవుట్ చేయాలండి. లెబ్బర్ అంటే ఎప్పుడైనా సరే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం, మరి డైవెబ్బర్ అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం, గ్రాడ్ ఫైవ్ అంటే ఇలా చేస్తాం. ఈ 3 యార్డ్లు వేరియేషన్ చూస్తారని నేను ఒకే చోట చెప్పానండి. ఓకే అండి, ఈ 3 యార్డ్లు కూడా మీరు వేరియేషన్ చూడాలి ఎలా ఉన్నాయనేది. దీన్ని కంపేర్ చేసుకొని మీ నోట్స్ చూసుకోండి. వీటి మీద ప్రాబ్లమ్స్ థియరమ్స్ ఎలా ఉంటాయి, దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చెప్తాం. ఇది మనకు కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ క్లాస్లో ఈ 2 చెప్పాలండి, వాటికి సంబంధించి చెప్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.